హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్ జగదాత్రి చేయి పట్టుకొని ప్లీజ్ దాత్రి కేస్ వాపస్ తీసుకో అని బ్రతిమిలాడుతుండగా కేదార్ చేయిని విడిపించుకొని సారీ కేదార్ నేను తీసుకోలేను అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఆ మాటకి కేదార్ షాక్ అవ్వగా 20 ఏళ్ల నుంచి మా అమ్మపై పడిన నిందలు, అన్యాయంగా తను మోస్తున్న అపనిందలు నేను పోగొట్టాలి కేదార్, నేను కేసు వాపస్ తీసుకోను అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక అన్యాయంగా నా చెల్లి కూడా జీవితాంతం నిందలు మోయాలి కదా, తనెందుకు ఆ నిందలను మోయాలి అని కేదార్ జగదాత్రిని ప్రశ్నిస్తుండగా, తనకి వచ్చిన కష్టానికి నేను మూలం కావచ్చు, కానీ ఆ సమాధానం మాత్రం నేను కేసు వాపస్ తీసుకోవడం కాదు. అనవసరంగా తనని ఇంటి నుండి పంపించేశారు కాబట్టి మనిద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమిలాడి మాధురిని కాపురానికి పంపిద్దాం, అంతే తప్ప మనలో మనం గొడవలు పెట్టుకోవడం కాదు. మనిద్దరం కలిసి ఒప్పితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు కేదార్ అని జగదాత్రి కేదార్ చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉండగా, వాళ్ళు పెట్టిన కష్టానికి సొల్యూషన్ తెలిసి కూడా బ్రతిమిలాడదామంటే ఏం చెప్పాలి దాత్రి, ఎవరిని ఒప్పించాలో ఎవరిని నొప్పించాలో నాకు అర్థం కావట్లేదు అని అంటూ కేదార్ కూడా జగదాత్రి చేయిని సున్నితంగా వదిలించుకొని అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు. జగదాత్రి బాధగా ఏడుస్తూ ఉంటుంది రూమ్ బయట నుండి. ఆ మాటలన్నీ వింటున్న నిషి, అబ్బో కేదార్కి చెల్లి అంటే ప్రేమ బాగానే ఉందే, ఈ వంకతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచి వీళ్ళిద్దరిని విడదీసి కేదార్ని జగదాత్రికి విడాకులు వచ్చేలా చేసి జగదాత్రిని ఇంటి నుండి గెంటేయాలి, అప్పుడు మనకి మనశ్శాంతి అని అనుకుంటూ ఉంటుంది నిషిక. ఇక అలా రాత్రిపూట అవుతుంది, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. జగదాత్రి కేదార్ ఏమో స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడతారే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడరు. ఇక ఏడుస్తున్న మాధురిని తన భుజంపై పడుకోబెట్టుకొని వైజయంతి కూడా ఏడుస్తూ ఉంటుంది. నిషిక, యువరాజులు, కౌశికి, సుధాకర్లు కూడా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇక అలా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఆ కాలాన్ని గడిపేస్తూ వచ్చిన సమస్యకి పరిష్కారం వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక చూసి జగదాత్రి కేదార్తో, కేదార్ రాత్రైంది భోజనం చేద్దామా అని మెల్లిగా అడుగుతుండగా, నాకు ఆకలిగా లేదు దాత్రి, నువ్వు వెళ్ళి తిను అని అంటాడు కేదార్. ఇక జగదాత్రి ఏమీ మాట్లాడకుండా అలాగే సైలెంట్గా నిలబడిపోతుంది. అప్పుడు కేదారే చిరునవ్వుతో సరే పద అని అంటూ కిందికి దిగొస్తూ ఉంటారు. ఇక హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర వైజయంతి కూర్చోగా మిగిలిన అందరూ అక్కడే నిలబడతారు. అప్పుడు కౌశిక్కి, నేను వెళ్ళి మధుని ఒప్పించి తీసుకొస్తాను, అందరం భోజనం చేద్దాం అని అంటూ ఉండగా, ఇక వైజయంతి అడగడం, బ్రతిమిలాడడం, వద్దని వదిలిపెట్టమనడం అన్నీ జరిగిపోయాయమ్మి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి కేదార్లు కిందికి దిగి వస్తుండగా, పాపం మధు తనకు వచ్చిన కష్టానికి సొల్యూషన్ లేక ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏడుస్తూనే ఉంది. కానీ దానికి కారణమైన వాళ్ళు మాత్రం ఏమీ పట్టించుకోకుండా చక్కగా తినడానికి వచ్చేశారు అని అంటూ ఉంటుంది. ఆ మాటతో జగదాత్రి కేదార్లు బాధపడుతూ ఉంటారు. వైజయంతి, నా బిడ్డకి వచ్చిన కష్టానికి ఇంట్లో ఎవరికి ముద్ద దిగట్లేదు, కానీ వీళ్ళు ఆ కష్టానికి సూత్రధారులైనా కూడా ఏమీ పట్టించుకోకుండా తినడానికి వచ్చేశారు, కాస్త సిగ్గైనా లేదు అని వైజయంతి తిడుతూ ఉండగా, జగదాత్రి బాధగా పైకి వెళ్ళబోతూ ఉండగా కౌశికి, దాత్రి అలా వెళ్తున్నావేంటి, ఆగు అని అంటూ, అసలు నిజానికి మాధురికి వచ్చిన కష్టానికి జగదాత్రి కారణం కావచ్చు, కానీ సొల్యూషన్ మాత్రం అది కాదు. అసలు ఇక్కడ అది మాట్లాడకుండా వేరే ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మాధురిని అనవసరంగా ఎందుకు పంపించారో మనం సొల్యూషన్ తెలుసుకోవాలే తప్ప దానికి నిందలని జగదాత్రిపై వేయడం కరెక్ట్ కాదు అని కౌశికి అంటుంటుంది. అవునమ్మా, అది కూడా కరెక్టే అని సుధాకర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అని యువరాజ్ అంటూ, పరాయి ఆస్తి కోసం, పేరు కోసం పాకులాడే భర్త, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే భార్య, బాగుంది జంట అని యువరాజ్ అంటూ ఉండగా, కోపంగా కేదార్, నన్నేదైనా అంటే పడతా, కానీ నా భార్యని అంటే మాత్రం నేను ఊరుకోను అని యువరాజ్కి కేదార్ వార్నింగ్ ఇస్తుండగా, ఏంట్రా నువ్వు ఊరుకునేదేంటి, అసలు
భార్యని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో తెలీదు. తను తానా అంటే నువ్వు తందానా అంటావు కదా, తను ఇప్పుడు ఏమీ అనకముందే నువ్వెందుకు అంటున్నావు, నువ్వెందుకు అలా ఎగిసెగిసి పడుతున్నావు? అసలు నీకు కొంచెమైనా మొగతనం ఉందా? నీ స్థానంలో నేనే ఉంటే నా భార్యని 4 పీకి స్టేషన్కి తీసుకెళ్ళి కేసు వాపస్ తీసుకునేలా చేసేవాడిని. అది మొగతనం అంటే. నేనే మొగుడిని, నన్ను చూసి కాస్త నేర్చుకో అని యువరాజ్ కేదార్కి వార్నింగ్ ఇస్తుండగా, ఏంటి నేర్చుకోవాలా? మగాడికి వచ్చే ప్రతి కష్టానికి ఆడదానిపైన చెయ్యెత్తే అంత సంస్కారం నీ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఆడదానిపైన చెయ్యెత్తేది కూడా సంస్కారమేనా? అటువంటి సంస్కారం మాకు అవసరం లేదు. భర్తకి అటువంటి సంస్కారం ఉండాలనుకొని ఏ స్త్రీ కూడా అనుకోదు. అసలు ఆడదాని మీద చెయ్యెత్తేవాడు మగాడా? భార్య కష్టాల్లో ఉంటే అండగా నిలవాలి, అండగా తోడు నిలిచి తనకి ధైర్యం చెప్పాలి. నేను అటువంటి పరిస్థితుల్లో ఉంటే తను నన్ను అర్థం చేసుకొని అండగా నిలిచాడు. నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టే ఒక్క మాట అనలేదు, అనడు. వీడు మొగుడంటే అని అంటూ కేదార్ చెయ్యిని పట్టుకొని ఊపేసి ఉగ్రంగా చెప్తూ ఉంటుంది జగదాత్రి. ఇక ఆ మాటలు విన్న బూచి విజిల్ వేస్తూ, సూపర్ సిస్టర్, సూపర్, సింప్లీ సూపర్గా చెప్పేశారు అని గ్రేట్గా పొగుడుతూ ఉండగా ఇక అందరూ బూచిని కోపంగా చూస్తారు. ఇక బూచి సైలెంట్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ యువరాజ్ని ఇలా అంటుంటుంది జగదాత్రి, అసలు నువ్వు అన్నవి అయితే మాధురికి వచ్చిన కష్టాన్ని తీర్చాలని ట్రై చేయాలి. తను అన్నం తినకపోతే బుజ్జగిచ్చి తినిపించాలే తప్ప ఇలా మంది మీద పడి అరవడం కాదు అంటూ ఒక ప్లేట్లో అన్నం కర్రీస్ పెట్టుకొని కేదార్ జగదాత్రి ఇద్దరు మాధురి రూమ్కి వెళ్తూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళందరూ హాల్లో నిలబడిపోతారు. ఇక కేదార్ జగదాత్రి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మాధురి రూమ్లోకి వెళ్ళగా, మాధురి నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అని అంటూ ఉంటుంది. ఇక జగదాత్రి కేదార్లు లోపలికి వచ్చి, నువ్వు తినకున్నా పర్లేదు కానీ ఒక 10 మినిట్స్ మాతో మాట్లాడు ప్లీజ్ అని జగదాత్రి అంటూ ఉండగా ఇక మాధురి సైలెంట్ అవుతుంది. ఇక జగదాత్రి పక్కన సోఫాలో కూర్చోగా కేదార్ అక్కడ బెడ్ పైన కూర్చుంటాడు. వీళ్ళేం మాట్లాడతారో అని కౌశికి, సుధాకర్ అక్కడ దూరం నుండి చూస్తూ ఉంటారు. ఇక జగదాత్రి మాధురి చేయి పట్టుకొని, నిజంగా సారీ మాధురి అని అంటూ ఉంటుంది ఈ జగదాత్రి. ఇక మా అమ్మకి జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేయాలి అనుకున్నానే తప్ప దానికి నువ్వు ఇలా బాధపడతావని నేను ఊహించలేదు అని జగదాత్రి అంటూ ఉండగా, సారీ అమ్మా అని అంటూ ఉంటాడు కేదార్ కూడా. మాపై కోపంగా ఉందా అని కేదార్ అడుగుతుండగా, మీపై మాకు కోపం ఏంటన్నయ్య? అసలు లేదు, రాదు కూడా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ నా పక్కన లేనప్పుడే మీరిద్దరూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు, నాకు అండగా నిలబడ్డారు. కానీ నేను మిమ్మల్ని కోప్పడే అంత దాన్ని కాదు వదినా. నువ్వు కూడా నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను చెయ్యని తప్పుకి నేను ఎందుకు అన్యాయం అయిపోయానా, నేను ఎందుకు ఇంటి నుండి వెలివేయబడ్డానా అర్థం కావట్లేదు వదినా, బాధగా ఉంది అని మాధురి అంటూ ఉండగా ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, బాధని తీర్చి నీ కాపురాన్ని నిలబెట్టే బాధ్యత నాది మధు. దానికి నువ్వు ఇలా అన్నం తినకుండా కడుపు మార్చుకోవడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు తినకపోతే ఎవరు తినరు కదా, తెలుసు కదా అని అంటుండగా, వదినా అని అంటుంది ఏ మాధురి. అవునమ్మా, నువ్వు తినకపోతే ఎవరు తినరు, తిను అని అంటూ మెల్లగా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉండగా ఇక నేను చెప్పకుండానే నా ఆకలి, దాహం, కష్టం, సుఖం అన్నీ తెలుసుకొని అమ్మలాగా నన్ను ఓదారుస్తున్నావు వదిన, నువ్వు వదినవి కాదు అమ్మవి అని మాధురి ప్రేమగా అంటూ ఉండగా చిన్నగా నవ్వుతుంది జగదాత్రి. ఇదంతా చూస్తున్న కౌశికి, సుధాకర్ నిజంగా జగదాత్రి సంస్కారానికి చాలా గ్రేట్. తన కుటుంబం కోసం ఎన్ని అడుగులు దిగడానికైనా, ఎంత అవమానాలు పాలవడానికైనా వెనకాడదు. తన తల్లికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఇంటిని, కుటుంబాన్ని, సమాజాన్ని వ్యతిరేకిస్తుంది అని సుధాకర్ అంటూ ఉండగా, అవును, తను అసలు
తనకున్న సంస్కారానికి మన హోదా, డబ్బు, అనుభవం ఏవి కూడా సరిపోవు బాబాయ్. అసలు వాళ్ళని మన ఇంట్లో ఉంచుకొని మనమేదో హెల్ప్ చేస్తున్నామని అందరూ అంటారు, కానీ వాళ్ళు మన ఇంట్లో ఉండి మనకు హెల్ప్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక అలా జగదాత్రి మాధురికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక రాత్రిపూట కిచెన్ క్లీన్ చేస్తున్న జగదాత్రి దగ్గరికి నిషిక వచ్చి, రాత్రిపూట నేను పాలు తాగుతానని తెలుసు కదా, ఎందుకు పెట్టలేదే అని అంటుండగా, సారీ నిషిక, మర్చిపోయాను, ఇప్పుడే 10 minutes ఇస్తాను అని అంటూ పాల ప్యాకెట్ కట్ చేసి వేడి చేస్తూ ఉండగా, ఎప్పుడు రేపు ప్రొద్దునిస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే ఇచ్చేస్తున్నాను అని అంటూ పాలు కాచి గ్లాస్లో పోచి ఇస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక నాకు ఒక డౌటే, నువ్వు కేసు రీఓపెన్ చేయగానే ఆ జేడీ అంత స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తుందంటావు, ఆ జేడీకి నీకు సంబంధం ఏంటంటావు అని అంటూ ఉండగా ఉలిక్కి పడుతుంది జగదాత్రి. సంబంధం ఏముంది, నేను కేసు రీఓపెన్ చేశాను, తను ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అంతే అని అంటూ ఉంటుంది జగదాత్రి. అయినా కోడలిగా ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకోవే అని నిషిక వెటకారంగా అంటుండగా, అటు ఇటు చూసి అంతే వెటకారంగా, ఎవరిని చూసి క్లారిటీగా చెప్పు అని అనగానే కోపంగా, నీకు ఎక్స్ట్రాలు అవుతున్నాయి అంటూ వెళ్ళిపోతుంది నిషిక. ఇక మళ్ళీ కౌశికి వస్తుంది. ఏంటి వదిన, ఏమైనా కావాలా అని జగదాత్రి అడుగుతుండగా, లేదు, ఒక్కదానివే పనిచేస్తున్నావు కదా, ఏదైనా హెల్ప్ చేయాలేమో వచ్చాను అంటుంది కౌశికి. అయ్యో, మార్నింగ్ నుంచి బిజినెస్ పనులు చూసుకొని అలసిపోతారు కదా, ఈ చిన్న పని నేను చేస్తానులేండి అని జగదాత్రి అంటూ ఉండగా, ఇక కౌశికి స్కూల్, ఇంటి పని, వంట పని అన్నీ నువ్వు కూడా చేసి అలసిపోతావు కదా దాత్రి అని అంటూ ఉంటుంది జగదాత్రిని కౌశికి. ఇక జగదాత్రి నవ్వేస్తుంది. ఇక మీనన్ సంగతి ఎలా పసిగడుతుంది, తన తల్లి నిజాయితీని ఎలా నిరూపిస్తుంది, మాధురి కాపురాన్ని ఎలా సరిదిద్దుతుందో జగదాత్రి రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.